జూలై 27, 2025 సాయంత్రం 6:30 గంటలకు తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి హాల్లో ఫిలిం నగర్ తెలంగాణలో జరిగినటువంటి కార్యక్రమంలో వైభవోపేతంగా ఆల్రౌండర్ స్టార్, ప్రసిద్ధ రచయిత, దర్శక నిర్మాత, తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బల్లెం వేణుమాధవ్ 53వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, వారికి ఒక బహుమానంగా ఒక శాలువాను ప్రజెంట్ చేశారు. అట్లాగే ఈ కార్యక్రమానికి రూపారెడ్డి బసవ గారు హాజరై 10,000 రూపాయల నగదు బహుమతిని బల్లెం వేణుమాధవ్ జన్మదినోత్సవం సందర్భంగా కానుకగా సమర్పించారు. అట్లాగే సినీ నిర్మాత లక్ష్మీకాంతి 5,000 రూపాయలను బల్లెం వేణుమాధవ్కు నగదు పారితోషికంగా బర్త్డే రోజు ప్రజెంట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమంలో తిలక్ రాజ్ తిరుపతి ప్రసాదాన్ని ప్రసాదించగా, కడప నుంచి వచ్చినటువంటి అధ్యాపకులు, నటులు కడప చందు బల్లెం వేణుమాధవ్ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణుని సిరామిక్ విగ్రహాన్ని 3.5 అడుగుల ఎత్తులో బహూకరించారు. వారికి ఈ సందర్భంగా అందరూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ యొక్క విగ్రహం హైలైట్గా నిలిచింది. అట్లాగే నిర్మాత బిఎస్ఎల్ చారి, దర్శకురాలు సురోజ్ మంజులాలు కలిసి బల్లెం వేణుమాధవ్కు జన్మదినోత్సవం సందర్భంగా నూతన వస్త్రాల్ని బహూకరించారు. అట్లాగే బల్లెం వేణుమాధవ్ శ్రీమతి గారు కుట్టించినటువంటి వస్త్రాలని బల్లెం వేణుమాధవ్కు బహూకరించారు. తెలంగాణ సినీ టీవీ డిజిటల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బోయిడి నూకరాజు నాయుడు గారు తమ యూనియన్ తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా కప్పి సత్కరించారు. అట్లాగే సీనియర్ నటులు స్వాలి సత్యప్రకాష్ కూడా శాలువాతో బల్లెం వేణుమాధవ్ను సత్కరించారు. బల్లెం వేణుమాధవ్ అభిమాన సంఘాల తరఫున పర్వతాలు చెఫ్ బర్త్డే కేక్ను అక్కడికి తీసుకొని వచ్చారు. అట్లాగే గైని భాస్కర్ గౌడ్, రమేష్లు బల్లెం వేణుమాధవ్ను పూలమాలలతో సత్కరించారు. రంగస్థల సినీ దర్శక నటులు టి రాము ప్రత్యేక మొమెంటో, ప్రత్యేక సన్మాన పత్రంతో బల్లెం వేణుమాధవ్ను సన్మానించారు. ఈ సందర్భంగా టి రాము చేసినటువంటి కృషిని అందరూ అభినందించారు. వారి మొమెంటోను డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారి చేతుల మీదుగా బల్లెం వేణుమాధవ్కు తలపాగా పెట్టి శాలువా కప్పి టి రాము సముద్రాల వేణుగోపాలాచారి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో జోర్దార్ వెన్నెల తదితర మిగతా పాల్గొన్నటువంటి ప్రముఖులు, టీవీ నటి స్వాతి నాయుడు తదితర అందరూ పాల్గొని బల్లెం వేణుమాధవ్కు కేకును తినిపించారు. సూరత్ నుంచి విచ్చేసిన శ్రీ భోగ గోవర్ధన్, అట్లాగే ఉల్కుందకర్ మురళీధర్ సినీ నిర్మాత తదితరులు బల్లెం వేణుమాధవ్ను శాలువాతో సత్కరించారు. సినీ నటుడు శివ సత్యనారాయణ మరియు ఆయన మిత్రుడైనటువంటి మరో నటుడు అఖిల్ బల్లెం వేణుమాధవ్ను పూలమాలలతో సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బల్లెం విశిష్ట దంపతులుగా అదే వేదిక మీద అవార్డులు అందుకున్నటువంటి అనురాధ మరియు ఆర్కే ఆచార్యులు దంపతులు బల్లెం వేణుమాధవ్ను సన్మానించారు. ఆచార్యులు గారు ప్రత్యేక ప్రశంసా పత్రంతో బల్లెం వేణుమాధవ్ను ప్రశంసించి సన్మానించారు. తెలంగాణ నుండి విశిష్ట దంపతులు అవార్డులు గెలుచుకున్నటువంటి శ్రీమతి రేణుక మరియు ఆవుల బుచ్చిరెడ్డి దంపతులు బల్లెం వేణుమాధవ్ను ఆశీర్వదించారు. ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ నటించిన కౌసల్య ఆంటీ మరియు నన్ను ప్రేమించవ చిత్రాల్లోని పాటల్ని కార్యక్రమం ముందు ఆహుతులకు ప్రదర్శించారు. అట్లాగే బల్లెం వేణుమాధవ్ ఏవీని కూడా ప్రేక్షకులందరూ కూడా తిలకించి ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ ద్వారా కూడా బల్లెం వేణుమాధవ్కు ఎంతోమంది శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఫేస్బుక్ ద్వారా శ్రీ బల్లెం వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి మిత్రుల పేర్లు: రామ్రెడ్డి గోగూరి, అశ్వథారెడ్డి, ఉషారాణి కండల సుప్రసిద్ధ రచయిత్రి, అట్లాగే గోల్డ్ స్మిత్ పద్మశాలి మురళీకృష్ణ, బస్టాప్ కోటేశ్వరరావు సినీ నటులు 3-4 గ్రీటింగ్స్ పంపించారు. అట్లాగే వేణుమాధవ మనోపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలను రచయిత, తర్వాత నటులు, తర్వాత చిత్రకారులైనటువంటి అక్కినేని శ్రీధర్ పంపించారు. అట్లాగే రాజకీయ నేత సురేష్ లాల్ నేతికార్ కూడా పంపించారు. అట్లాగే నిర్మాత సత్యనారాయణ మెంట పంపించారు. అట్లాగే రామచంద్రరావు పప్పు, అట్లాగే జేఎల్ శ్రీనివాస్ జాగర్లపూడి నటుడు వారు కూడా పంపించారు. అట్లాగే జూలూరి విజయ్ కుమార్ చిన్ననాటి స్నేహితుడు పంపించారు. అట్లాగే రాజకీయ నాయకుడు బొట్టు వెంకట్ ముదిరాజ్ కూడా పంపించారు. అట్లాగే దేవి ప్రసన్న శర్మ గారు కూడా మోత్కూరి ఉప్పల్ నుంచి పంపించారు. లక్ష్మీనంద నందేపు
రైటర్ కమ్ డైరెక్టర్ ఆయన కూడా పంపించారు. పర్వతాలు చెఫ్ ప్రత్యేక డిజైన్ని పంపించగా, ఇంకా ఫేస్బుక్ ద్వారా సుప్రసిద్ధ రచయిత మాడభూషి దివాకర్ బాబు గారు మరియు ఆయన కుమారుడు నటుడు దర్శకుడు శ్రీకర్ బాబు గారు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు పంపించారు. ఇంకా ఫేస్బుక్లో శ్రీ ఎర్రోళ్ళ నవీన్ కుమార్, శ్రీ మునిచంద్ర, శ్రీ వేముల సత్యనారాయణ, శ్రీ దారా విఎస్ఎన్ నెహ్రూ, శ్రీ రామ్మోహన్, శ్రీ శ్రీనివాస్ దోనేపర్తి, శ్రీ కెఎస్ నరసింహ, శ్రీ రవితేజ కన్నా, తర్వాత శ్రీ బొందుగుల శ్రీనివాసరెడ్డి దర్శక నిర్మాత, శ్రీ మహేష్ రావు, శ్రీ పండరీ కొమ్మరాజు, శ్రీ రవి ఆనంద్ చిన్నిబిల్లి, శ్రీ రాజు ఎల్గేటి, శ్రీ తమిళ్ రాజు, శ్రీ మోహన్ శశాంక ముత్యాల, శ్రీ శ్రీనివాసరావు చీకరమిల్లి, శ్రీ మంజుల, శ్రీ రవి ఎర్రవెల్లి, శ్రీ కామేశ్వరరావు, శ్రీ గుజ్జుక శివ, శ్రీ గోపి అయతి, శ్రీ గెద్దా వెస్లీ, శ్రీ మురళీ బింకం, సినిమాటోగ్రాఫర్ శ్రీ భాస్కర్, శ్రీ వంగ వెంకటరెడ్డి, ఎఫ్డిసి చాగంటి శ్రీ అనంత్ గారు, చాగంటి అనంత్ గారు నిర్మాత కూడా అయిన, రాచమల్ల శివకుమార్ గారు, శ్రీ చంద్రశేఖర్ గారు, తర్వాత రంగా యతిరాజ్యం గారు, అట్లాగే సుప్రసిద్ధ వెంట్రులాకిస్ట్ మరియు మిమిక్రీ కళాకారులు నటులైనటువంటి శ్రీ లోహిత్ కుమార్ గారు, శివాజీ దాసరి గారు, దర్శక రచయిత శ్రీ భానుకిరణ్ చెల్లా గారు, అట్లాగే అనీషా నాయుడు గారు, స్వాతి నాయుడు గారు, దీక్షిత్ గారు, అట్లాగే గుండ్ర శ్రీనివాసరెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షల్ని పంపించారు. బొందుగుల శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇంకా దివాకర్ మాడభూసి లాంటి ప్రముఖులతో పాటు పర్వతాల్ చెఫ్ లాంటి అభిమానులు కూడా బల్లెం వేణుమాధవ్కు శుభాకాంక్షల వెల్లువతో ఆయన్ని ఆనంద సాగరంలో ముంచారు. అట్లాగే కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క అవార్డు గ్రహీత, తర్వాత అతిథులు బల్లెం వేణుమాధవ్ను సత్కరించి శాలువాతోనూ పూమాలతోనూ సత్కరించారు. డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి ప్రత్యేక శాలువతో దీవించడం జరిగింది. ఈ కార్యక్రమం వైభవోపేతంగా అభిమానుల మధ్య, అతిథుల మధ్య, అతిరథ మహారథుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కెమెరా కవరేజ్ని శ్రీ గైని భాస్కర్ గౌడ్ అందజేయగా రమేష్ సహకారం అందజేశారు. ఫొటోస్ అండ్ వీడియోని గైని భాస్కర్ గారు బల్లెం వేణుమాధవ్ జన్మదినోత్సవం సందర్భంగా సౌజన్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ తరఫున, స్పర్శ యాడ్స్, సిరి యాడ్స్, తర్వాత కస్తూరి పబ్లికేషన్స్ తరఫున, వేణు ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తరఫున, చలనచిత్ర నిర్మాణ సంస్థ తరఫున, అట్లాగే వాట్సాప్ గ్రూప్లో అయినటువంటి సినిమా దోస్తు, బల్లెం ఫ్యాన్స్, బల్లెం ఫ్రెండ్స్, తర్వాత బల్లెం సెలబ్రిటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జోర్దార్ వెన్నెలతో సహా బల్లెం వేణుమాధవ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు. లక్ష్మీకాంతి తదితరులు దీవెనలు అందజేశారు. సో ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాజేందర్కు చెన్నై నుంచి రావడం జరిగింది. మెదక్ నుంచి మునిగాల రాజేందర్ రావడం జరిగింది. వేణుగోపాల్ చౌదరి ఎడిటర్ కూడా పాల్గొనడం జరిగింది. టి రాముకు ప్రత్యేక శుభాకాంక్షలు, అందరి తరఫున బల్లెం వేణుమాధవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. టి రాము ఇచ్చినటువంటి మొమెంటోకి చాలా ఆనందపడ్డ బల్లెం వేణుమాధవ్ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. అట్లాగే కడప చందు ఇచ్చినటువంటి విగ్రహాన్ని చూసి ₹1,00,00,000 ఇచ్చిన ఈ విగ్రహం ఎవరికి ఇవ్వనని బల్లెం వేణుమాధవ్ పేర్కొనడం ఆహుతులను అలరించింది. కడప చందు బల్లెం వేణుమాధవ్ను అభినందించారు. అట్లాగే తన గురువుగా సురోజు మంజుల పేర్కొంటూ బల్లెం వేణుమాధవ్ సెట్లో ఏ విధంగా ఉండేవారో అట్లాగే ఆయన కర్తవ్యము, పాలన, తర్వాత దక్షత, తర్వాత అంకితభావము, అందరికీ సహకరించేటువంటి స్వభావం గురించి ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. అతిథులందరూ బల్లెం వేణుమాధవ్ 53 ఏళ్ల ప్రయాణం గురించి మాట్లాడారు. అందరూ అతిథులు ఆత్మీయంగా పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం 9:15 ముగిసింది. ఈ కార్యక్రమము జూలై 27, 2025 సాయంత్రం 6:30 ప్రారంభమైంది. సో ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో యూట్యూబ్ ఛానల్ బల్లెం వేణుమాధవ్. బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్కి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బల్లెం వేణుమాధవ్. నమస్కారం.
సమ్మోహనంగా పరువాలు నా ముందు ఆరేయవే, ప్రణయాలు జత చేసి మురిపించవే.